ఇదైతే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఈరోజు మేము ఎక్కడికక్కడ కొంత సర్వేలు చేస్తే పర్సనల్గా కానీ లేకుంటే ఐవీఆర్ఎస్ కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ వేరియస్ మెథడ్స్ మేము ఉపయోగించుకొని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ క్వాలిటీ 71% బాగుందన్నారు. శానిటేషన్ వర్కులు 61% బాగుందన్నారు. పవర్ సప్లై 83.5% బాగుందన్నారు. వాటర్ సప్లై 84% బాగుందన్నారు. వాటర్ సప్లై చాలా బాగుంది. దాని తర్వాత పవర్ సప్లై బాగుంది. దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుంది. దాని తర్వాత శానిటేషన్ కూడా ఇంప్రూవ్ అవుతోంది. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇట్ ఈజ్ ఎలాబొరేట్ ప్రాసెస్. ఇది లెబోరియస్ ప్రాసెస్. ఒక పక్క వర్షం పడతా ఉంది, ఒక పక్క ఎవరన్నా తిన్నవాళ్ళు కానీ బాటిల్స్ కానీ రోడ్డు మీద వేసే పరిస్థితికి వస్తున్నారు. దీన్ని ఇంకా కలెక్ట్ చేస్తూ శానిటేషన్ మెయింటైన్ చేయాలి. చాలామంది మళ్ళీ శానిటేషన్ జాగ్రత్త చూడండి, అంటువ్యాధులు రాకుండా చూడమని కూడా కోరే పరిస్థితికి వచ్చారు. దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన నేను ఏదైతే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం, మా ఆఫీసర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం. ఇద్దరు అభిప్రాయాలు తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మేము ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. అవసరమైతే వర్షాలు తగ్గే వరకు వాళ్ళ ఇండ్లకు సేఫ్గా పోయే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎంత డబ్బులు అవుతున్నది కంటే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఆలోచన. నిన్న మేము దగ్గర 56% రిక్వైర్మెంట్ ఉందని మాకు చెప్పారు. కానీ దానికంటే ఒక 10% అటు ఇటు మేము పంపించాం. ఈరోజు మీరు చూస్తే సాటిస్ఫాక్షన్ అందుబాటులో ఉందని 68% చెప్పే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్కి అయితే 69% చెప్పారు. ఇంకొక పక్కన మనం చూసినప్పుడు ఈ డివిజన్ల వారిగా కూడా చూసాం. కొంతమంది దగ్గర సరిగా కూడా అక్కడ మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి. అలాంటివి కూడా చూసి రాత్రికి మళ్ళా మా వాళ్ళందరికీ చెప్పి అవన్నీ కరెక్ట్ చేస్తాం. అంటే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎన్ని విషయాల్లో కూడా. రూరల్ ఏరియాలో కొంచెం బెటర్గా ఉంది. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం నిన్న 62% మాకు కావాలన్నారు. సాటిస్ఫాక్షన్ కూడా 66%, 68% వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవి బ్రాడ్గా కొనసాగించే కార్యక్రమాలు. ఈరోజు మళ్ళీ అర్బన్